ఫ్రెండ్స్, లంకలో పెద్ద పెద్ద మహావీరులు ఉన్నప్పటికీ లంకినీనే లంకకు కాపలాగా ఎందుకుందో తెలుసా? లంకినీని చూస్తే ఎవరైనా భయపడతారు. కొత్త వారిని, కనీసం చిన్న చీమను కూడా లంకలోనికి వెళ్ళనిచ్చేది కాదు లంకిని. కండలు తిరిగిన మగవాళ్లతో సమానంగా బలం కలిగి ఉండేది. లంకిని కళ్ళుగప్పి రావణుడి రాజ్యంలోకి వెళ్లేంత ధైర్యం ఎవరూ చేయలేకపోయేవారు. మన భారతీయ పురాణాల ప్రకారం లంకిని ఒకప్పుడు బ్రహ్మ నివాసం యొక్క సంరక్షకురాలు. సృష్టికర్త బ్రహ్మ ఇంటికి ఆమె కాపలా కాస్తున్నప్పుడు ఆమె తన స్థానాన్ని చూసుకుని అహంకారిగా మారింది. ఆమె భవనంలో ఇతరులతో ధిక్కారంగా ప్రవర్తించేది. ఆ కారణంగా బ్రహ్మ ఆమెకు రాక్షస నగరానికి కాపలాగా ఉండమని శాపమిచ్చాడు. వెంటనే లంకిని తన తప్పును గ్రహించి క్షమించమని వేడుకుంటుంది. ఏదేమైనా బ్రహ్మ తన శాపాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు గనుక ఒక వానరం ఆమెను యుద్ధంలో ఓడించి రాక్షస యుగాన్ని అంతం చేసినప్పుడు మాత్రమే ఆమె శాపం నుండి విముక్తి లభిస్తుందని చెప్తాడు. ఇలా బ్రహ్మ యొక్క శాపం కారణంగానే లంకిని లంకకు కాపలాదారుగా మారిపోయింది.